హాయ్ వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఇండియన్ ఫైర్ బ్రాండ్లో చెప్పే కంటెంట్ దేశానికి ప్రపంచానికి అందరికి కూడా ఉపయోగపడదు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. సబ్ టైటిల్ చేస్తే ఇట్ మైట్ బి వర్కౌట్ ఫర్ ద డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఆల్సో. మనుషులు మారాలి, మనస్తత్వాలు మారాలి అనేది చెప్పాలనిపించింది నాకు. ఎందుకు మారాలంటే ఒక 30 years స్పాన్లో చైనా డెవలప్ అయినంత డెవలప్మెంట్ ప్రపంచంలో ఏ దేశం అవ్వలేదు. అలాగంటే మన వాళ్ళకి పొడుచుకొచ్చి మేము వాళ్ళకి పాఠం చెప్పాం, వీళ్ళకి పాఠం చెప్పాం, వాళ్ళకి సన్ స్ట్రోక్ ఇచ్చాం, చైనాకి ఇచ్చాం. ఏంటి ఇచ్చేది మన సన్ స్ట్రోక్? చైనా హ్యాస్ డెవలప్ టు ద టాప్ ఎక్స్టెంట్. నేను ఒక న్యూస్ చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఫ్లైట్ కంటే ఫాస్ట్గా వెళ్ళే ఒక ట్రైన్ని ఒక టెక్నాలజీ తోటి 1000 kilometers ట్రై చేస్తున్నారు. ఫస్ట్లో 1000 kilometers. ఇట్స్ అ ట్రైన్ ఇన్సైడ్ వ్యాక్యూమ్ నాలెడ్జ్తో చేస్తుంది అనమాట. డిపెండింగ్ ఆన్ హౌ ద వ్యాక్యూమ్ ఇన్సైడ్ ఇట్ విల్ టేక్ ఆఫ్ అని. ఫ్లైట్ కంటే స్పీడ్గా వెళ్తుంది ఆ ట్రైన్. సో దట్ మీన్స్ 1 hourలో వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. మరి 2 hoursలో ఢిల్లీ వెళ్ళిపోవచ్చు, 2.5 hoursలో అంటే అక్కడ వరకు వాళ్ళు వేసిన రైల్ రోడ్ అనమాట, రైల్ అనమాట. అది ఒక 1000 kilometers దే ట్రైన్. ఈ 1000 kilometersలో వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు మేబీ దే మైట్ గో విదిన్ 2 hours. ఫ్లైట్ స్పీడ్ అంటే అది జెట్ స్పీడ్ అనమాట. సో ఈ విధంగా ఎన్నో డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఇండియా ఇంకా ఎందుకు వెనకబడిపోయి ఉందంటే మనస్తత్వాలు మారాలి, సిస్టమ్ మారాలి. ఇక్కడ ఎవడ మారాడు, రాజకీయవేత్తలే మొత్తం తినేస్తారు. స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంకులో ఉన్న దాచుకున్న డబ్బులన్నీ బయటకు తీసి పేదవాడికి పంచిపెడితే అదే పేదరికం అనేది ఉండదు అనేది ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మేనిఫెస్టోలో మొట్టమొదటి పెట్టాడు. ఇప్పటి వరకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఎవరెవరికి ఎంత ఉందో కూడా లిస్ట్ చేయగలను, నేను ఇవ్వగలను, వికీపీడియా ఇవ్వగలదు. అంచేత ఇది పక్కన పెడితే అది బయటకు తీరుస్తుంది కదా. అందులో సగం మంది ఉన్న వాళ్ళందరూ గుజరాతీ వాళ్ళే, ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళు ఊరు వాళ్ళే. అంచేత ఇటువంటి మనస్తత్వాలు మారాలి, సిస్టమ్ మారాలి. అంచేత సిస్టమ్ మారాలంటే హోల్ సిస్టమ్ మారాలి. ఎప్పుడో డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన, ఆయన ఒకటే రాయలేదు, చాలామందితో రాసిన వెంటనే మార్చుకోండి అయ్యా 10 సంవత్సరాల తర్వాత అని అంటే ఇప్పటి వరకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి ఇప్పటి వరకు అప్పుడు ఆ పాత శతకాయ పచ్చడే రిజర్వేషన్స్ ఫర్ ఓన్లీ ఫర్ మాలా మాదిగ కంప్లీట్లీ ఎగెయిన్స్ట్ అబౌట్ ఆల్ దిస్. వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, మాలా మాదిగ మిగతా ట్రైబల్స్ ఉన్న స్టేజ్లో బ్రాహ్మిన్స్, కమ్మ, రెడ్డి, కాపు ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లు అందరూ కూడా ఉన్నారు యాక్చువల్గా. అంచేత వెనకబడిన తరగతులకి, డబ్బు లేని వాళ్ళకి చదువుకు మట్టుకు ఇచ్చేటట్టుగా సిస్టంలో ఒక సిస్టమ్ మారాలి, అందరూ మారాలి. ఇలా చేస్తే మోడీ గారు అలాగన్నాడు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయవు. ఏంటి ఓట్లు వేసేది? అందరూ పేదవాళ్ళు అందరూ ఉన్నారు. పేదవాళ్ళు మాలా మాదిగ, ఈ ట్రైబల్స్, కాపు, కమ్మ, బ్రాహ్మిన్స్ అందరూ ఉన్నారు. బిలో పావర్టీ లైన్ అంటారు, బీపీఎల్ అని. వాళ్ళ కోసం రిజర్వేషన్లుగా ఉండాలంటే మన సిస్టమ్ మారాలి, 100% మారాలి. నేను చచ్చిపోయే వరకు చెప్తూనే ఉంటాను. ఐ విల్ రైట్ లెటర్స్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఐ విల్ గో టు ద సుప్రీం కోర్ట్ ఆల్సో, గివ్ దమ్. అందులో ఉన్న వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చుంటారు. వాడి కుటుంబం అంతా ఐఏఎస్ అవ్వడం హర్షించవలసిన విషయమే. ఇంకా కుటుంబాలకి ఇంకా రిజర్వేషన్లు వెళ్తూ ఉంది. ఫార్వర్డ్ క్యాస్ట్ వాడికి వచ్చిన మార్క్స్ వేరు, వీళ్ళకి వచ్చిన మార్క్స్ వేరు, వీళ్ళకి వచ్చే ఫెసిలిటీ వేరు, హాస్టల్ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీ వేరు. వీళ్ళ దగ్గర డబ్బు లేపని చదివేయచ్చు. ఇప్పుడు ఎంత పైకి వచ్చిన ఆ ఫ్యామిలీయే ఇంకా వాళ్ళు ఒక్కడికి కూడా మాట్లాడేటప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఐఏఎస్లో, ఒక్కడ కూడా మాటల గురించి ఇంకా వెనకబాటు వాళ్ళకి ఇవ్వాలని అంటాడు. అంటే వాళ్ళ గురించి చెప్తూ వీళ్ళకి ఎలా వస్తూ ఉంటాయి, వీళ్ళ పిల్లలకి ఈ గొడవలు మనవరాలకి. అంటే వెరీ బిగ్ షేమ్ అది. స్టాప్ రిజర్వేషన్స్, గివ్ రిజర్వేషన్స్ టు ఎవ్రీ క్యాస్ట్. అన్ని క్యాస్టులతో పాటు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో పాటు అన్ని క్యాస్టులకి ఇవ్వండి. వాళ్ళంటే ఏంటి, మాలా మాదిగా ట్రైబల్స్ వీళ్ళందరితో పాటు వీళ్ళకి కూడా బిలో పావర్టీ లేని వాళ్ళు అందరినీ సమానంగా చూడాలంటే ఆధార్ కార్డు ద్వారా ఎవరెవరికి ఎంత వస్తుంది అనేది ముందు ఆ సిస్టమ్ మారాలి. దయచేసి ఇది ఐ డోంట్ నో వెదర్ నేను చనిపోయే లోపల ఈ సిస్టమ్ ఇలా మారొద్దని అనుకుంటున్నాను. అది మారితే దేశం మారదు. తర్వాత యాటిట్యూడ్స్, మనుషుల యొక్క మనస్తత్వాలు మారాలి, క్వాలిటీ కాన్షియస్ రావాలి. మనం చేసే ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలని అనుకోవాలి. లేకపోతే ఎవరో చేసేసిన తర్వాత ఆడెవడో చాట్ జీపీటీ చేసేవాడు ఒకటికి వచ్చి మీ ఇండియన్స్ మీ వల్ల కాదు అని మన ఇండియా వచ్చి మన ఎదురుగుండా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఈలోగా సైలెంట్గా డీప్ సీక్ అని చెప్పేసి చైనా వాళ్ళు తయారు చేశారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రపంచానికి. అప్పుడు మన వాళ్ళు మేలుకుని మేము కూడా చేస్తామని చెప్పేసి మోడీ గారు వేరే కంట్రీ ఫ్రాన్స్ చోట వెళ్ళి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫస్ట్ లీడ్ చేసిన వ్యక్తి ఆయన, పెద్ద దేశం కాబట్టి ఏ చేసి చూపించాలి. సో ఇలాగా ప్రతిదీ ఇంకోటి చేసిన తర్వాత మనకి మెలకు రావడం తప్పితే
మన వాళ్ళు చెయ్యరు, చేసినా కూడా సపోర్ట్ ఉండదు. అండ్ ఆల్సో మనుషుల యొక్క మనస్తత్వం మారాలి. ఒక కుక్కర్ కొన్నామంటే అది కొన్న వెంటనే బాక్స్ అది ఓపెన్ చేస్తారు, చేసిన వెంటనే పైన ఎలాడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద కండిషన్. ఆ యాటిట్యూడే మారాలి. సగం అన్నీ ఇటువంటివన్నీ కూడా అదేదో కొత్తగా ఎవడో పెట్టాడు, డిపార్ట్మెంట్ స్టోర్లు దొరుకుతాయి, అక్కడికి వెళ్ళినవన్నీ బ్రాండ్లే. ఈ బ్రాండ్లు అన్నీ కూడా సెకండ్స్ అనమాట. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐ డోంట్ థింక్ అదర్ ప్లేసెస్. ఇప్పుడు ఇక్కడ మన గూడ్స్ మీద, అమెరికా నుంచి వచ్చిన గూడ్స్ మీద, అక్కడి నుంచి వచ్చిన గూడ్స్ మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తాం. ఎందుకంటే మరి మనం వేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ట్యాక్స్ మీరు తగ్గిస్తే ఇక్కడ తగ్గిస్తాం. అవేర్నెస్ పెరిగిపోయింది అందరికీ. డొనాల్డ్ ట్రంప్ అడిగే ప్రతి దాంట్లో కూడా న్యాయం ఉంది. యాక్చువల్గా మీరు మానేయండి, మా దగ్గర నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు, వాటి మీద ఎక్కువ వేయకుండాను, అక్కడ మీ దగ్గర నుంచి వచ్చి మేము వేయమంటారు అనమాట. అది ఒక పెద్ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో చాలా మంది నష్టపోతారు. లైక్ ఇప్పుడు ఎలాన్ మస్క్ కార్లని అంతకుముందు వరకు ఆపారు ట్యాక్స్ ఎక్కువ వేయడం వల్ల. ఇప్పుడు ట్రంప్ని పట్టుకుని ఏదో విధంగా మోడీని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ తప్పిస్తున్నారు అనమాట. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఒక ఇండియా తప్పితే. ఇండియా గొప్ప కోసం ఆ చైనా బార్డర్లో వాళ్ళని ఎలా చేస్తాం, పాకిస్తాన్కి ఎలా వార్నింగ్ ఇచ్చాం, అది అలాగ ఇచ్చాం అంటాం తప్పితే మిగతాదంతా శూన్యం. దేర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్. కళ్ళ ఎదురుగుండా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ డెమోక్రసీ వాల్యూల కంటే ఎక్కువ వాల్యూలు ఇచ్చి గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ మట్టు కట్టండి, గవర్నమెంట్ గురించి బ్యాడ్ మాట్లాడకండి, ఈ రెండు కండిషన్లు పెట్టి అమెరికాని మించిపోయిన సిటీలు అయిపోయినాయి చైనా. ఆ వరకు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనస్తత్వాలు మారాలి, మనుషులు మారాలి. ఆ మార్పు చేసే విషయంలో ఎంత చేస్తారు? ఎప్పుడన్నా డిమానిటైజేషన్ లాగా కొన్ని చేస్తారు. అవి వాటిలో ఏంటి ఉపయోగం? మనుషుల యొక్క మనస్తత్వం మారాలి. అక్కడ యూ టు బీ లైక్ ఏ డిక్టేటర్, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, చేస్తేనే మారుతారు. ఎక్కడికక్కడే ఏ గవర్నమెంట్ గెలిచామా ఇంకో 5 సంవత్సరాలు చేసాం లేదా, ఢిల్లీలో గెలిచామా ఇంకో 5 సంవత్సరాలు ఉన్నావు లేదా, ఇదే పద్ధతి. ఆ విధంగా పోని హిందూ ధర్మాన్ని కాపాడి అతను గొప్ప పనులు చేస్తారో అది చేయట్లేదు. నేను చెప్పాను కదా, ఒక చేతర చావాస్ అనే సినిమాతోటి అతను సినిమా తీసి చూపించే వరకు అంత గొప్ప వ్యక్తులు శివాజీ మహారాజ్ కొడుకులు ఉన్నారని చెప్పేసి కూడా తెలియదు. హిస్టరీని కూడా సరిగ్గా రాయలేదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ పాఠ్య గ్రంథాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అక్కడికక్కడ ముక్కును పెట్టుకుని చేసేదే ఇండియా. అంచేత ఇండియాకి ఇన్ ఫ్యూచర్ చాలా పెద్ద ఫ్యూచర్ ఉందని నాకే కనపట్లేదు. చైనా చూసినా, టు రీచ్ చైనా ఇట్ విల్ టేక్ మినిమం 25 years. వాళ్ళు మన కళ్ళ ముందు 1980sలో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమెరికా కెనాట్ బీట్, అమెరికా కెనాట్ సే నో టు ఎనీథింగ్ టు చైనా. యూ కెనాట్ కంపీట్ విత్ చైనా. నో కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కెన్ కంపీట్ చైనా. ప్రపంచంలో ఏ దేశం కూడా చైనాని కంపీట్ చేయలేదు. ఆర్మీ ప్రకారంగా కానీ, మిలిటరీ భుజబల ప్రకారంగా కానీ, ఇన్వెన్షన్ ప్రకారం కానీ, ఎనీ డ్యామ్ థింగ్ యూ సే దేర్ ఆన్ ద డిస్కవరీ సైడ్. ఆ లెవెల్కి ఇండియా వెళ్ళాలంటే మినిమం 25 years. వీళ్ళ యాటిట్యూడ్లు మారాలి, మనుషులు మారాలి. స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు బయటకు తీసి అందరికీ పంచిపెట్టాలి. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ పంపిస్తే 150 కోట్లు 140 కోట్లు ఉన్న జనాభాలో ఒక 40 కోట్ల రిచ్ పీపుల్ తీసేసినా కూడా ఆ 100 కోట్ల బతికి మనిషికి ₹1 కోటి వచ్చు. అది చేయండి ప్రైమ్ మినిస్టర్ గారు. ఇంకా చాలా చేయాలి. ఏదో అక్కడే టైం గడిచిపోతుంది. ఇంకా అక్కడే ఏమైపోయింది ఇప్పుడు, ట్రంప్ చేతిలో పప్పెట్ అయిపోయింది మోడీ గారు వాళ్ళను. ఒకప్పుడు ఎలాన్ మస్క్ నో, నీ కార్ని ఇక్కడ పెట్టడానికి వెళ్ళలేదు, పెట్టచ్చు, ట్యాక్స్ కట్టాలి, నీ కారు ఒక 50 లక్షలకు ₹1 కోటి అవుద్ది ఇక్కడ, అప్పుడు డిస్కరేజ్ అయిపోతారు, మన కార్లు కొంటారని. అది కరెక్ట్ కాదు. నువ్వు పంపేది కూడా అంత క్వాలిటీగా పంపించి, లైక్ మహీంద్రా ఆయన చాలా కార్లు అక్కడ చాలా వాల్యుబుల్, వాళ్ళకు కూడా నువ్వు ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళు ఎక్కడికి వచ్చిన కార్లు కూడా ట్యాక్స్ తగ్గుద్ది. నువ్వు చేస్తే నేను చేస్తాను, క్విట్ ప్రోకో. ఇక్కడ ట్రంప్ బాగా కనిపెట్టాడు, ఆ ఏజ్లో బాగా కనిపెట్టి ఎక్కడైనా బావాని కానీ వంగతోట కూడా అనొద్దనే లెవెల్లో ఎవ్రీ కంట్రీ ఈజ్ డూయింగ్ దేర్. ఇప్పుడు జెలెన్స్కీని బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు. యుక్రెయిన్ ఆ వార్ని నిలపకుండా పాపం అక్కడ ఉన్న ఖనిజాలందరినీ దోచేసుకునే ఉద్దేశంతో ట్రంప్ వేసిన డర్టీ మాస్టర్ ప్లాన్ వల్ల ఒక కంట్రీ పాపం అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం అలాగ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. అంత బిజినెస్ కానీ ఇండియా ఆలోచిస్తేనే అట్లీస్ట్ చైనాలో సగం వెళ్ళగలం. లేకపోతే చాట్ జీపీటీ, డీప్సీక్ అయిన తర్వాత మేము ఉన్నాం అని రావటం ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. సో ఇటువంటి కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాం. చూడాలంటే మీ అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. నేను చెప్పేవన్నీ మాట్లాడుకునేట్టే ఉంటాయి.
అథెంటిక్గా మాట్లాడుకునేటట్టుగా ఎక్కడైనా కాఫీ కలిస్తే ఏమేమి మాట్లాడుకుంటాం, సినిమా గురించి, పాలిటిక్స్ గురించి, ఇంటర్నేషనల్ అఫేర్ గురించి, అడ్వెంచరస్ థింగ్స్ ఏమైనా జరిగితే వింతలు విడ్డూరాల గురించి మాట్లాడుకుంటాం ఆ కాఫీ షాపులో. అలాగే ఉంటాయి నాయి, పెద్ద పెద్ద భాషలో కాకుండా. సో సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. All film lovers, here comes Geeta Krishna International Film School. Want to become a top model? Our modeling course can help you get into ad films just like Samantha, Tamanna, Gadde Sindhura and Bindu Madhavi. With our International Film School Diploma certificate, you will be ready for spotlight. Enjoy free hostel and food facilities. Join us and start your modeling career.